ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఈయన మామూలుగా ఎప్పుడు చూసినా నాకు ఆనాటి కష్టాలు అవే తప్ప, నాకు అటువంటి కష్టాల్లోనే స్వామి చాలా చాలా అద్భుతాలు చేశారండి. ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలే. నా ఎపిసోడ్లన్నీ ఈయన ఆర్థిక సమస్యల గురించి చెప్పటమే సరిపోతుంది. ఈయనకి బాగా ఆర్థిక సమస్యలున్నప్పుడు వెంకటేశాన్ తండ్రి చరిత్ర పారాయణ చేసుకున్నారండి. స్వామి నాకొక మంచి దారి చూపించకూడదా? ఎప్పుడు తీరతాయ్యా తండ్రి సమస్యలు? సరిజేయి నాయనా మమ్మల్ని అని ఈయన ఆర్తితో దండం పెట్టుకుని, ఒక రోజున చాలా చక్కగా వెంకటేశాన్ తండ్రి చరిత్ర పారాయణ చేశారండి. మామూలుగా అయితే రోజుకి 2 పేజీలు, 3 పేజీలు అలా చదివేవారు. లేదా ఒక్క అధ్యాయం చదవటమో ఇట్లా చేసేవారండి. ఒక అధ్యాయం గూడా చాలా తక్కువ. ఎందుకంటే ఆఫీస్‌కెళ్ళటాలు ఇవే సరిపోయేది. ఒకటి 2 పేజీలు చదివేసేసి, వదిలేసేసి ఎప్పుడు ఆయనకి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ చరిత్ర అయ్యే లోపల నాకో దారి చూపించకూడదా స్వామి అని. తర్వాత ఎవరో ఒంగోలులో అసలు మాకు భరద్వాజ మాస్టర్ గారు తెలీదండి. ఒంగోలులో ఎవరో ఉన్నారండి భరద్వాజ మాస్టర్ గారట. ఆయన ప్రశ్నలు చెప్తారట. ఆయన దగ్గరికెళ్ళండి అని చెప్పారు. చెప్తే ఈయన ఒక రోజున సెలవు పెట్టేసేసి ఒంగోలెళ్ళారండి పినాకినీకి. వెళ్ళినప్పుడు కరెక్ట్‌గా బాబా వారి గుడి దగ్గరికి వెళ్ళారు. 8 గంటలకి అక్కడ ట్రైన్ దిగంగానే ఒంగోలు బాబా వారి గుడికెళ్ళారు. అక్కడికెళ్తే ఇప్పుడే మాస్టర్ గారు ఇంటికెళ్ళారండి అని జెప్పారు. ఉత్తి చేతులతో వెళ్ళకూడదని జెప్పి ఈయన జిలేబీ తీసుకొని మాస్టర్ గారికి వాళ్ళ ఇంటికెళ్లారండి. ఇంటికెళ్తేనేమో ఇప్పుడే గుడి దగ్గరికెళ్లారన్నారు. మళ్ళీ గుడి దగ్గరికొస్తే లేదండి ఆయన బయటికెళ్లారు, వస్తారు కూర్చోండన్నారు. మళ్ళీ పాపం చాలా సేపు వెయిట్ చేశారు. ఈయన అప్పుల గురించి, ఈయన ఆర్థిక సమస్యల గురించి ఆయన ప్రశ్న వేద్దాము. భరద్వాజ మాస్టర్ గారు మాకొక ప్రశ్నలు చెప్పే ఆయనగానే తెలుసు గానండి, ఆయన సాక్షాత్తు సాయినాథుడు అని మాత్రం మాకసలు ఆ రోజుల్లో తెలియలేదండి. తర్వాత ఈయన మళ్ళీ వచ్చారు. బయటికెళ్ళి కాసేపు అట్లా అట్లా తిరిగి, తర్వాత 108 ప్రదక్షిణాలు చేసుకొని, ఈ లోపల వస్తారులే అని మళ్ళీ వచ్చి, మళ్ళీ ఎళ్తే, మళ్ళీ ఇంటికెళ్లారండి. ఆయన భోజనానికన్నారు. ఇంటికెళ్తే గుడికొచ్చారని, ఇట్లా సాయంత్రం దాకా తిరిగారండి. గుడికి, ఇంటికి, గుడికి, ఇంటికి తిరిగితే ఇంక చివరికి ఇక మనకి లాభం లేదులే బాబా తండ్రికి చెప్పుకోవాలని జెప్పి, బాబా నేను ఒక్క అరగంట ఇంక మళ్ళీ ఇంటికెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర ఒక్కతే ఉంది నాయనా. నేను ఇదిగో ఒక అరగంట ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి నామం చేసుకుంటాను. నాకు ఆయన దర్శనాన్ని ఇప్పించండి స్వామి అని జెప్పి బాబా వారి తండ్రికి నామం జేసుకుంటూ ఆయన దండం పెట్టుకున్నారండి. అది చేసుకుంటుండంగానే భరద్వాజ మాస్టర్ గారు టీవీఎస్ మీదో దేని మీదో ఆగారప్పుడే. ఈయన చాలా అసలు ఎవరు చెప్పకపోయినా ఈయనకి మాస్టర్ గారు ఎలా ఉంటారో గూడా తెలీదండి. ఆయన వర్చస్సు, ఆయన రంగు, అసలాయన తేజస్సు చూసి ఈయనే మాస్టర్ గారయ్యుంటారు అని చెప్పి, ఆయన మొఖంలో ఉన్న కళను చూసి ఈయన గుర్తుపట్టారు మాస్టర్ గారయ్యుంటారని. వెంటనే ఆయన దగ్గరికెళ్ళి అయ్యో! నేను పొద్దున్నుంచి ఇంటికి, గుడికి, ఇంటికి, గుడికి తిరిగాను. ఈ బట్టలన్నీ మాసిపోయినాయి. పొద్దుననంగా కొన్న జిలేబీ మాస్టర్ గారి కోసం ఇది ఇస్తే బావుండదని జెప్పేసి చాలా బాధపడి చేతులు కట్టుకొని వెడంగా నుంచున్నారు. నమస్తే అండి అంటూ. ఆయన వెంటనే మాస్టర్ గారు బాబా తండ్రి గదండీ సాక్షాత్తు మహానుభావులు ఆయన. వెంకటేశ్వమి తండ్రినును, బాబా వారు అన్న వాళ్ళ అద్భుతాలు బయటపడ్డాయేమో గానియండి, భరద్వాజ మాస్టర్ గారి తండ్రి దగ్గర నుంచి ఏ ఒక్కటి పట్టుకోలేకపోయారండి. ఆయన అంతటి వాడైనా గూడా, ఆయన ఎక్కడ దొరకలేదసలు ఎవరికీ గూడా. తర్వాత ఈయన వెడంగా నుంచుంటే, "ఏంటోయ్! ఏంటి చెప్పు" అని జెప్పి తాకగూడదనుకున్న ఈయన్ని ఆయనే దగ్గరికొచ్చి బండి దిగి భుజాల మీద చెయ్యేసి ఆయన పాదాలు తాకి నమస్కారం చేస్తుంటే ఆయన ఆశీర్వదించారండి. ఆయన చేతిలో ఉన్న జిలేబీ ఈయన ఇవ్వకముందే ఆయనే చేతిలోది తీసుకొని, అక్కడే ఒక ముక్క నోట్లో వేసుకొని, "ఇంటికెళ్ళు నాన్న, నేను ఇంటి దగ్గర మాట్లాడతాను నీతోటి.
నువ్వెందుకొచ్చావో నాకు తెలుసులే. సావధానంగా ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. రేపెళ్ళొచ్చు నువ్వు. అలసిపోయావు. చక్కగా స్నానం చెయ్యి. అమ్మ నీళ్ళవన్నీ పెడుతుంది. అక్కడే భోజనం జేసి రేపు పొద్దున్నే ఎళ్ళిపోదుగానివే అని చెప్పి మాస్టర్ గారు చెప్తే, లేదండి నేను పొద్దున్నుంచి మీకోసం తిరుగుతున్నాను. నేను ఇంటికెళ్ళిపోవాలి అని చెప్పి చెబితే, ఏం భయం లేదయ్యా అని ఎన్ని సార్లు ఎంత చెప్పినా గూడా ఈయన వినలేదండి. ఇంటికెళ్ళిపోవాలని కూర్చున్నారు. అయితే నీ అడ్రెస్ ఇచ్చెళ్ళెవు అని చెప్పారు భరద్వాజ్ మాస్టర్ గారు ఆయన్ని. ఈయన నేను మళ్ళీ వస్తానండి మీకు తప్పకుండాను 2 రోజుల్లో అంటే, నాయనా నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికి నేను హిమాలయాలకెళ్ళిపోతాను అని చెప్పారు భరద్వాజ్ మాస్టర్ గారు. తర్వాత ఈయన అడ్రెస్ ఇచ్చారు. చెప్పి స్వామివారికి ఓ నమస్కారం చేసుకొని ఇంటికొచ్చేసారండి. వచ్చిన తర్వాత ఈయన వచ్చిన కొన్ని రోజులకి భరద్వాజ్ మాస్టర్ గారు సిద్ధి పొందారు. ఆయన అడ్రస్ తీసుకున్నారు కదండీ! ఆ అడ్రస్‌కి 2, 3 లెటర్లు రాశారు భరద్వాజ్ మాస్టర్ గారు. ఈయన ఆర్థిక సమస్యలకి సాయినాథుడిని నమ్ముకో, గురు చరిత్ర చదువు, బాబా చరిత్ర, గురు చరిత్ర బాగా చేసుకో, గురువుల్ని ఆశ్రయించు, తప్పకుండా నీ కష్టం తీరుతుంది అని చెప్పి ఆయన ఆ లెటర్‌లలో కార్డు ముక్కలండి అప్పట్లో. అవి చాలా భద్రంగా దాచానండి. కానీ ఎవరో బాబా చరిత్ర చదువుతాం, పారాయణ చేసుకుంటాం ఇవ్వమని అడగటంలో ఆయన కార్డులు గూడా ఆ పుస్తకంలో పెట్టాము. వాళ్ళు ఆ పుస్తకం తీసుకొని చదువుకున్నప్పుడు ఆ కార్డులు మళ్ళీ మాకు తిప్పి ఇవ్వలేదు. పుస్తకం ఇచ్చారు గానీ. కేవలం భరద్వాజ్ మాస్టర్ గారి తండ్రి ఆశీర్వాదం వల్లే మేము బాబా వారిని తెలుసుకోవటం గానివ్వండి, గురువుల్ని తెలుసుకోవటం గానివ్వండి, ఈ వెంకయ్య స్వామి తండ్రి అనుగ్రహం అంతటి మహానుభావుడిని మాకు దర్శనమిప్పించింది. సాక్షాత్తు స్వామి ఇచ్చినట్టేనండి మాస్టర్ గారి ఆశీర్వాదం అంటే. ఆ తర్వాత ఇంకా మాకు ఈ బాబా పరిచయం అవ్వటం, వెంకయ్య స్వామి వారు, మహాత్ములు, సద్గురువులు ఇంకా అనంతమండి. అసలు చెప్పలేను ఇంకా ఆ స్వామి యొక్క మాస్టర్ గారి తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం. మన తొలి పూజలో విఘ్నేశ్వరుని పూజ ఎంత ముఖ్యమైనదో, ఈ గురువుల్ని తెలుసుకోవాలంటే మాస్టర్ గారి తండ్రి ఆశీర్వాదం గూడా అంతే అద్భుతమైనది. చాలా చాలా మేము గురువులు, సజీవంగా ఉన్నవాళ్ళు, వెంకటేశ్వమి తండ్రి అనుగ్రహం సంపూర్ణంగా మాస్టర్ గారి తండ్రి ఆశీర్వాదం వల్లే మేము పొందాము. ఓం నారాయణ, ఆదినారాయణ, భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వమి తండ్రి మహారాజుకి జై. అప్పటినుంచినే ఈయన ఈ చరిత్రలన్నీ పారాయణ చేయటం మొత్తం బిగించేశారండి. ఎన్నో వందల చరిత్రలు చదివారు. చాలా చాలా అద్భుతాలు చేశారు మహాత్ములందరూ గూడా మాకు.